ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణలో కానీ నియంత్రణలో కానీ సమన్యాయం చేయడంలో విఫలమవుతుందన్న విమర్శ చాలా బలంగా ఉంది. కీలకమైన అంశాల్లో బీజేపీ చెప్పినట్టుగా లేకపోతే మోదీ ప్రభుత్వం ఆదేశాలకు లేకపోతే వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుందనే విమర్శ. నిజానికి ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు భిన్నంగా చట్టం చేసినప్పుడే దీని మీద సవాల్ కూడా చేశారు. అయినా కానీ ఎన్నికల ప్రక్రియ ఇంకా దాదాపు మొదలవడానికి కొద్ది రోజుల ముందే ఈ కమిషనర్ల నియామకం జరిగింది. అప్పటి నుంచి ఏదో ఒక వివాదం వెన్నాడుతూనే ఉంది. మిగతా విషయాలు అలా ఉంచి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి 2-3 సార్లు అసలు ఎన్నికలు సక్రమంగా జరుగుతాయో లేదని సందేహం కలుగుతుంది. చాలా అధికారులకు సంబంధించి కానీ బదిలీలకు సంబంధించి కానీ అలాగే పథకాల కొనసాగింపుకు సంబంధించి కానీ అనేక ఆటంకాలు ఎన్నికల సంఘం కల్పిస్తోంది అని ఆయన బహిరంగంగానే విమర్శ చేశారు. గతంలో కూడా ఇలాంటి విమర్శలు ఉన్నాయి, కానీ ఇప్పుడు వాటి స్వభావం వేరుగా ఉన్నట్టుంది. జాతీయ స్థాయి అంశాలకు ముందు ఆంధ్రప్రదేశ్ విషయమే తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వివిధ పథకాలకు సంబంధించి 14,000 కోట్లు నగదు బదిలీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ జరగాల్సి ఉండగా దాని మీద కొంతమంది కోర్టుకు వెళ్ళటం, ఎన్నికల సంఘం ఏమో కొన్ని అభ్యంతరాలు చెప్పడం, దీని మీద ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది. ప్రభుత్వం వెళ్తే హైకోర్టు విచారణ జరిపి నిన్న మధ్యాహ్నం వరకు తీర్పు వాయిదా వేసింది. రాత్రి తీర్పు వచ్చింది. ఏ పథకాలు అయితే ఇప్పటికే కొనసాగుతూ అమల్లో ఉన్నాయో ఆ పథకాల ప్రకారం నగదు బదిలీకి అభ్యంతరం ఏమి ఉండాల్సిన అవసరం లేదు, ఉండదు. ముఖ్యంగా 11వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు మాత్రం ఇది చేయకూడదు అని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంటే ఈరోజు 10వ తేదీ, ఈరోజు ఇవ్వచ్చు. వాస్తవానికి 11వ తారీఖు అని ఎందుకు అన్నారంటే 11వ తారీఖు సాయంత్రం నుంచి ఎన్నికల ప్రచారం ఆగాలి కాబట్టి ఈ డబ్బు ఇవ్వడం అనేది కూడా అప్పుడు జరిగితే వాళ్ళకు ప్రయోజనం అంటారేమో కాబట్టి హైకోర్టు అటువంటి ఉత్తర్వులు ఇచ్చి ఉండొచ్చు. అయితే తెలుగుదేశము లేకపోతే జనసేన మరికొందరు అభ్యంతరాలు ఆటంకాలు పెట్టాలని చూసినా హైకోర్టు తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది, ఇంకా నగదు బదిలీ జరిగిపోతుందని వైసీపీ వాళ్ళ మీడియా కానీ వాళ్ళ నాయకులు కార్యకర్తలు అందరూ భావించారు, మాట్లాడారు. కానీ మళ్ళీ ఎన్నికల సంఘం ఒక లేఖ రాసింది. అసలు ఈ 14,000 ఇప్పుడు ఎలా వచ్చాయి, రెండవది ఈ పథకాల కింద ఇప్పుడు ఈరోజు డబ్బులు వేయకపోతే ఏమైనా అభ్యంతరం ఉంటుందా అంటే విద్యా దీవెన, అమ్మఒడి, ఈబీసీ నేస్తం ఇట్లాంటి 4-5 పథకాల కింద వచ్చిన డబ్బు ఇది. దీని మీద నిన్ననే అనుకుంటాను ఎన్డీఏ పార్టీలు ఒక విమర్శ చేశాయి. 14,000 మార్చి నెలలోనే విత్డ్రా చేసినప్పటికీ కూడా పంపిణీ చేయకుండా ఇప్పటివరకు అట్టిపెట్టారని. ప్రభుత్వ డబ్బు ప్రభుత్వ ఖాతాల్లో ఉంది, ఇప్పటికీ అమలు జరుగుతున్న ప్రకారం వాళ్ళకు డీబీటీ వెళ్తుంది, దానికి ఆటంకం ఏముంటుంది? ఇప్పటికిప్పుడు ఎన్నికల కోసం చేసింది అయితే కదా. వైసీపీ వాళ్ళు ఏమని వాదిస్తున్నారంటే గతసారి అయితే చంద్రబాబు నాయుడు కొత్తగా పసుపు కుంకుమ అనే పథకం తెచ్చి దాని ప్రకారం డబ్బులు ఇస్తానంటే అప్పుడు అభ్యంతరం పెడితే కూడా ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. మరి పసుపు కుంకుమ పథకానికి ఇచ్చారు, కానీ ఈ 5 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న పథకాలకు డబ్బులు ఇవ్వడానికి ఆటంకం ఏంటి? ఇది కేవలం రాజకీయమైనటువంటి కక్షతో దీన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారన్నది వైసీపీ విమర్శ చేసింది. ముఖ్యమంత్రి కూడా ఈరోజు అటు చిత్తూరు జిల్లాలో చేసిన ప్రసంగాల్లో కానీ మంగళగిరిలో కానీ ఇంకా కొన్ని ఆయన సభలన్నింటిలో ఈ విమర్శ చేశారు. ఆన్గోయింగ్ స్కీమ్స్, అమల్లో ఉన్న పథకాలకు నిధులు ఇవ్వడానికి ఆటంకం ఏంటి అని. తెలంగాణలో కూడా గతంలో కానీ ఇప్పుడు కానీ ఈ రైతు బంధువులు అదే ఇట్లాంటి వాటికి ఆటంకాలు కల్పించినటువంటి తీరు ఎన్నికల సంఘం ఈ పని ఎందుకు చేస్తుంది అనే ఒక పెద్ద ప్రశ్న. అందులో కూడా డబుల్ స్టాండర్డ్స్ లాగా బీజేపీ వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకేమో ఓకే అన్నట్టు, కానీ వాళ్ళకేమో ఆటంకాలు పెట్టడం ఇదంతా. అంటే జాతీయ స్థాయిలో ఉన్న ఈ సమస్య నిజానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియను తాకింది. పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలుగా రాష్ట్రంలో 22 మంది అధికారుల మీద ఫిర్యాదులు చేయటం, వీళ్ళ బదులు వీళ్ళని నియమించండి అని లేఖ రాయటం కూడా ఈ విధమైనటువంటి ఒక ఎన్నికల ప్రక్రియలో జోక్యంలాగా బీజేపీ ఒత్తిడిలాగా తయారైన పరిస్థితి. మరి దీనికి చివరకు హైకోర్టు ఉత్తర్వును రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి
ఎన్నికల సిఈసికి ఎస్ఈసికి పంపించారు. ఏం ఉత్తర్వు వస్తుందో మనం చూడాలి. ఇక్కడ ఆశ్చర్యం ఏమంటే ఈరోజు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇస్తే పేరు వస్తుంది, లేదా ఇస్తే ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని అనుకుంటారంటే ఇవ్వకపోయినా అంతే కదా. ఇప్పుడు మేము ఇవ్వబోతే వీళ్ళు అడ్డుకున్నారు. ఇప్పటికే వాలంటీర్లు, పెన్షన్ల పంపిణీ ఇలాంటి చాలా విషయాల్లో ఈ విధమైన వివాదగ్రస్త వాతావరణం, టీడీపీ కూటమి అడ్డుకుంది అని వైసీపీ ప్రచారం ఇవన్నీ జరుగుతుంటే ఇంకా ఎలాగూ ఎల్లుండి 13వ తారీఖు పోలింగ్ అయినప్పుడు ఈ సమయంలో దీన్ని ఆపారు, వీళ్ళ వల్ల ఆగింది అనే ఆరోపణకు అవకాశం ఇవ్వడం అన్న ఉపయోగపడే విషయమేనా? వ్యూహాత్మకంగా చూసినా మరి ఎందుకు ఇలాంటివి చేస్తున్నారో మనకు తెలియదు. కానీ దీని మీద మటుకు తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల సంఘం బహుశా పోలింగ్ అయిన తర్వాత చేసుకోమని కూడా చెప్పొచ్చు. ఇంకా ఎన్నికల సంఘం ఎలాంటి వైఖరి తీసుకోవాలో మనం చూడాలి. ఇదే కాకుండా జాతీయ స్థాయిలో కూడా తీవ్రమైన అంశం బీజేపీ, దాని మిత్రపక్షాలు మత విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలోనే నిన్న ఆమె బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న నవనీత్ కౌర్ మాట్లాడుతూ అంతకుముందు ఎప్పుడో అక్బరుద్దీన్ ఒక కామెంట్ చేశాడు, ఆ కామెంట్కి గాను ఆయన మీద కేసు పెట్టారు, ఆయన జైల్లో ఉన్నారు, అదంతా జరిగింది గత ఎన్నికల కంటే ముందు. దాన్ని ఇప్పుడు తీసుకొని వచ్చి మీరు తలుచిపెట్ట మేము 15 నిమిషాల్లో అందరినీ పక్కన చేయగలము, చర్య ఇది లేకుండా చేయగలమని అప్పుడు అక్బర్ అన్నాడని ఈమె మాకు 15 నిమిషాలు అక్కర్లేదు 15 సెకండ్లు చాలని ఈమె మాట్లాడతారు. అంటే ఇలా ఒకరినొకరు రెచ్చగొట్టడం తప్ప దీంట్లో వేరే ఉపయోగం ఏముంది? దీని మీద ఏమి ఇట్లాంటి వాటి మీద ఏం చర్యలు తీసుకోవట్లేదు. ఈ అంశాన్ని విమర్శ చేస్తే వాళ్ళ ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అసలు ఉఫ్ అని ఊస్తే ఈ పార్టీలన్నీ కొట్టుకుపోతాయి. బీజేపీ అనడం ఆయన హిందువులు అంటే బీజేపీయేనా? అసలు పదే ఈ హేట్ పోస్టులు ఎందుకు పెడుతున్నారు? కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు పెట్టాడు. అలాగే నరేంద్ర మోదీ కూడా తన ప్రసంగాల్లో చాలాసార్లు ప్రధానమంత్రి స్వయంగా రాముడికి వ్యతిరేకులు, లేకపోతే ముస్లిం రిజర్వేషన్లు, లేకపోతే ముస్లింలకు ఆస్తులు ఇవ్వడం, ముస్లింలు ఇన్ఫిల్ట్రేటర్స్ అంటే చొరబాటుదారులు, ఈ పద్ధతిలో మత ప్రాతిపదికన చాలా మాటలు మాట్లాడారు. ఇందులో ఏ ఒక్కదానికి నోటీస్ ఇవ్వలేదు ఎన్నికల సంఘం. నోటీస్ నడ్డాకి ఇస్తే నడ్డా అంటే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు సమాధానం తర్వాత ఇస్తామని చెప్పి ఈ ఒక్కటి తప్ప ఏమీ యాక్షన్ లేదు. అంటే వ్యక్తిగతంగా ఏదో పరువు నష్టం కేసులు, ఆరోపణలు ఇట్లాంటివి వస్తే మటుకు ఎన్నికల సంఘం ఎక్కడ లేని హుషారు చూపిస్తుంది. కానీ మొత్తంగా ఒక కులం మీద, ఒక మతం మీద, ఒక ప్రాంతం మీద ద్వేషం రెచ్చగొట్టేటటువంటి కామెంట్స్ను, పోస్టులను మటుకు ఉపేక్షిస్తుంది. ఇప్పుడు కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు పెట్టిన విద్వేషపూరిత పోస్టు తొలగించమని ఎన్నికల కమిషన్ లాంఛనంగా ప్లాట్ఫామ్ ఎక్స్కు, అంటే ఇదివరకు ట్విట్టర్ అనేవాళ్ళం, ఎక్స్కు ఒక లేఖ రాసింది. వాళ్ళేం వినలేదు. కర్ణాటక ఎన్నికలు అయిపోయే వరకు ఆ పోస్ట్ అలాగే ఉంది, కానీ ఏం చర్య తీసుకోరు. ఇప్పుడు తెలంగాణలో కూడా మనం అలాంటి అనేక చూస్తాము. అలాగే ముస్లింలకు రిజర్వేషన్లు ఉండకపోవటం మీద కూడా చాలా వ్యాఖ్యలు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడుతూ ఉన్నారు. వేటి మీద ఏమే చర్య కానీ కదలిక కానీ ఎన్నికల కమిషన్ నుంచి ఉండలేదు. కానీ ఈ బెనిఫిషియర్ అంటే పేద మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వ పథకాల వల్ల ఎప్పటి నుంచో అందుతున్న మామూలు దైనందినంగా అందుతూ ఉన్న దాన్ని మటుకు ఇప్పుడు ఆపుతామనే నిర్ణయం తీసుకోవటం. ఇప్పుడు నిజానికి దీనివల్ల ఎక్కువ ప్రచారం వస్తుంది ప్రభుత్వానికి, మేము ఇస్తుంటే వాళ్ళు ఆపుతున్నారని. విద్వేష ప్రచారాలు ఆపలేదు. రెండో విషయము చాలా కీలకమైంది. ఆఖరికి ఎన్నికల శాతం, పోలింగ్ శాతం ఎంత జరిగింది? ఇప్పుడు మూడో దశ పోలింగ్ పూర్తయినా రెండో దశలో ఎంత ఓటింగ్ జరిగిందో పక్కాగా చెప్పగలిగిన పరిస్థితిలో కమిషన్ లేదు. అందుకనే ఎన్నికల కమిషన్ చాలా వివాదాస్పదంగా, చాలా అసమర్థంగా, చాలా ఇబ్బందికరంగా వ్యవహరిస్తుంది. బీజేపీ ఒత్తిడికి పూర్తిగా కేంద్రం ఒత్తిడికి లోబడిపోతుంది. దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన విమర్శలను కూడా ఈ కోణంలో చూడాలి. ఎన్నికలు అయిన తర్వాత అయినా ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల నిర్వహణ క్రమాన్ని ఒక దారిలో పెట్టుకోవాల్సిన అవసరం, రాజ్యాంగబద్ధంగా చేయాల్సిన అవసరం
దేశం ముందు ఉంటుంది.